ముందుగల క్రైమ్ వార్తలకు స్వాగతం. మనకు శత్రువులు ఎన్నో ఉండరంట, మన వెనకంగానే ఉంటారని పెద్దలు చెప్పిన ముచ్చట ఇప్పటివరకు ఏది కూడా అక్షరం పొలుపోకుండొచ్చు. నా అనుకున్న వాళ్ళే అలా అంతకులు. ప్రియుడితో మాట్లాడుతుంటే మందలించాడని తల్లితో కలిసి చంపిన కుమార్తె. సరే, నాకున్న జ్ఞానం వరకు చెప్తా ప్రజలారా. ఇలా అక్కడక్కడ కొన్ని మాటలు జారొచ్చు, మీ మనోభావాలు దెబ్బతింటే నేనేం చేయాలి. ఎక్కువసేపు ఏం చెప్పను, జర్రసేపటి చెప్తా ఈనూరి. ఇప్పుడు ఈ భూప్రపంచం మొత్తంలో బిడ్డే ఉతుకున్నంతో ఫోన్ మాట్లాడుతుంటే ఏ తండ్రి అయినా కానీ, ఎంత చేతగాని తండ్రి అయినా కానీ, బిడ్డ ఈడ సిగ్నల్ వస్తలేదు గసంటే పోయి మాట్లాడుకోపా అని చెప్పే తండ్రి ఉంటుండొస్తున్నా. అట్లా చెప్పినప్పుడు తండ్రి ఎట్ట అవుతారు చెప్పురి. ఎవడైనా ఎంత లేచి లేవలుడైనా చేతగానుడు అయినా కానీ ఎవడాడు ఎవరితో మాట్లాడుతున్నా వేమెక్కరని మందలిస్తాడా, మందలియాడా? గట్ట మందలిచ్చినందుకు బిడ్డే తల్లి కన్నా సిగ్గుండాలి జరనన్న. మరి ఆయనకైనా నాకైనా ఇది బిడ్డేనాయే, మరి నేనైనా మందలిచ్చేదే నా, లేకపోతే ఆయన మందలిచ్చేదేనా? మరి గట్టేట చేస్తున్నావు బిడ్డ అనాలి కదా. ఇది దొంగ తల్లి ఉన్నట్టుంది, పాడైపోను. అంతేనా? బిడ్డ నిన్ను తెచ్చిండు అయ్యా, ఏం చేద్దాం అంటే సంపదాం అందంట. సంపదాం అనగా సంపదాం అని. మరి వీళ్ళిద్దరితో కాదు కదా, మేము మన ఇద్దరం పీగలేము. అమ్మ ఎట్లా చేసి మనకి ఇంకోటి సోపతి కావాలంటే ఇంకా సోపతి మళ్ళీ ఎడిపోతాం. అమ్మ కొత్త సోపతి మళ్ళీ నువ్వేడు దోలాడుకుంటావు. ఆ సోపతి నేను ఆల్రెడీ దోలాడుకున్నావన్నీ. ఆయన్ని కలుపుకుందాం, ఆయన్ని కలుపుకొని ఎట్లా అయ్యని చంపుదామని ప్లాన్ చేసిరంట. ఏ ఊరు ఇది? మహబూబాబాద్ జిల్లా మర్రిపేట మండలంలో. ఇక ఉంచుకున్న దగ్గర పోయిరంట. ఉంచుకున్న దగ్గర పోయి ఎట్లా చేసి మయ్యని చంపాలంటే ఆడు కామంతోడు కడకడలు ఆడుతుండంట, పాడైపోను. ఇక అయ్యని చంపితే ఇక అడ్డు ఉండదు కదా. కలిసినట్టు ఆడు వాళ్ళ బంధువులని వీళ్ళంతా కలిసిరంట. కలిసి కట్టేసి మరి ఏం కొట్టుడికి వచ్చిరంట తండ్రిని. పిచ్చి కొట్టుడు కొట్టి 7 గాడి రక్తమల్లో ఉన్నాక మళ్ళీ దాకాన కొనిపోయారంట. అప్పటికే చచ్చిపోయింది, పానం వేసిపోయింది. తండ్రి బిడ్డకు బుద్ధి చెప్పినందుకు పానం తీసిరు. మీరు వాడి మనుషులు అనాలనా, మిమ్మల్ని గాడిదలు అనాలనా? తల్లి పిల్లలు, మీరు తల్లి పిల్లలా లేకపోతే ఏం పిల్లలా, దయ్యం పిల్లలా అర్థం అవుతలేదు. కానీ ఇంకో ముచ్చట ఏంటంటే భూమి అమ్మకానికి అడ్డొస్తుండని ముసలాయన చంపేసిరు. ఇది రంగారెడ్డి జిల్లాలో అంట. ఈ తండ్రి ఏం చేసిండంట, కొడుకు ఇల్లు కట్టించినట్టులా. ఇల్లు కట్టియంగానే ఏమంటారు, బునాది పోసిరు, పిల్లలు లెక్క పోసిండంట. బిడ్డ ఇల్లు కట్టుకో, మిగతాది మొత్తం నువ్వే కట్టుకో అని చెప్పిండట తండ్రి కొడుకు. మరి ఆయమన్న మొగోడు ఉన్నట్టుంది. అయ్యా నా దగ్గర అయితే పైసలు లేవు, పలానా కాడ 20 గుంటల భూమి ఉండే కదా, ఆ 20 గుంటల భూమి అమ్ముకుంటే ఇల్లు కడతా అని చెప్పిండట. వద్దురా నాయన, రేపనాడు ఎక్కడ వస్తుంది ఆ భూమి అమ్మకు, ఏదైనా కష్టం చేసుకొని ఇల్లు కట్టా అంటే, ఇక ముసలోడు ఈ 20 గుంటలు అమ్మని అన్నాను. కష్టం చేయమంటే నా వాళ్ళు ఈ పాడవుతుంది. ఇక నేను కష్టం చేయి, ఏం చేయ, ఆ 20 గుంటలు అమ్మితేనే లెక్క, లేకపోతే లేదంటే లొల్లి అయిందట. లొల్లి కాగానే ముసలోని చంపారు. ఇదోటి అయిపోయిందా? అన్నం చంపిన తమ్ముళ్ళు ఇదే ఊళ్ళే. ఇది మహబూబాబాద్ జిల్లా సిరోల్కి చెందిన పుల్లపు లింగయ్య. ఈయనకి 2 భార్యలంట. మొదటి భార్యకేమో 3 అమ్మాయిలు 1 కొడుకు. ఆమె కాలం చేయగానే 2వ భార్యను చేసుకుందట. 2వ ఆమె చేసుకుంటే ఈమెకు 2 కొడుకులు పుట్టారు. ఎంత మొత్తం 3 అయ్యారు. ఫస్ట్ ఆమెకు 1, సెకండ్ ఆమెకు 2, 3 అయ్యారు కదా. ఈయనకు 16 ఎకరాల భూమి ఉందంట. 16 ఎకరాల భూమి ఉంటే తలా 4 ఎకరాలు చేసిండు. 3 నాళ్ళ 12 చేసిండు. 12 పోయినాక ఇంకేంత ఉంటుంది, ఇంకా 4 ఉంటుంది కదా. ఈ ముసలోని పేరు ఉంచుకుంటే సరే ఇప్పుడంతా నేను చేస్తున్నా, కాలం చేస్తున్నా, పాడైపోను, నాకు కూడా ఉండాలి కానీ ఇంత భూమి ఉంచుకుండంట. ఇక ఫస్ట్ కొడుకు కృష్ణనేమట, ఆడు పట్టణం లేదో జాబ్ చేస్తాడంట. జాబ్ చేసుకుంటా ఆయన పాల్గొన్న భూమిని ఎవరికి కౌలుకి ఇచ్చిండట. కౌలుకి ఇస్తే ఆ కౌలు చేసుకుంటాం దగ్గర పోయి ఈ 2వ భార్య కొడుకులు 2 పోయి ఊక పంచాయతీ పెట్టుకునేదట. భూమి పడవ పెట్టిరట. భూమి పడవ పెట్టి సరికల్లా ఇక పడవ పెట్టి 2 రోజులు ఉంటుంది మాత్రం, పడవ ఉంటే మాత్రం ఎట్ట పాడవుతుంది, ఎంతో కొంత దాంట్లో వ్యవసాయం చేయాలని ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంత ఏమంటారు సెలవు పెట్టి వచ్చిండట. ఇంటికి రాగానే ఈ తమ్ముళ్ళేగా, ఈ సమితి కొడుకులైనా తమ్ముళ్ళు పిల్లలు మరదలంతా కలిసిపోయారంట. బైకాడికి పోయి చెలక్కాడికి పోయి జోరుగా పంచాయతీ పెట్టుకురంట. పోతప్పుడే మంచి ఆయుధాలతోటే పోయారంట, కర్రలు కత్తులు తీసుకొని పోయారంట. మాట పెరిగిందా, మాట పెరుగుతున్నా కానీ కత్తులతోటి చంపుడు. రక్తం ఏడుకాడికి మడుగులైపోతుంటే అడుగుంటుంది పోయి అలా పోయినట్ట. కొట్టకుర్రా ఎంతైనా మనకు అన్నైనా రాగుర్రా అంటే అయ్యను కూడా కొట్టిరంట. అయ్యను కూడా కొట్టి పత్త లేకుంటే వీకిరు. ఎక్కడ పోతారు, దొరకకుంటే భూమి పుచ్చుకొని పోతారు. కానీ చూడురే, ఫస్ట్ ఆమె తండ్రి మందలిచ్చిండు. ఏది ఉంచుకున్నంతో ఫోన్ మాట్లాడక బిడ్డ అని చెప్పిన పాపానికి తండ్రిని చంపారు, తల్లి పిల్లలు కలిసి. 2వది ఇల్లు కట్టుకోరా కొడుకు అని నీతి మాటలు చెప్పి ఇంత భూమి ఇంత ఆల్రెడీ కొద్దిగా కట్టేసి పెట్టినా మిగతాది కట్టుకో అంటే భూమి అమ్మనిస్తేనేమో కడతా, లేకపోతే లేదని ఇటు తండ్రిని చంపిరి. ఇది రక్త సంబంధమే. 3 అన్నదమ్ములు 1 తండ్రికి పుట్టిన వాళ్ళే కదా వీళ్ళంతా.
తమ్ముళ్ళు కలిసి అన్నం చంపారు. ఏడ ఉన్నాడు శత్రువు మన వెనకంగానే ఉండు కదా, అందుకోసమనే ఎవరిని ఎంత దగ్గరుడైనా దూరముడైనా కానీ పానవాసం ఇంటి సోపతిని పైసలు పాడైపోను పానం తీస్తే అంటే గిదే కావచ్చు. ఉంటా మరి ఇక.